చంద్రబాబుపై రెండేళ్ల నాటి రాళ్లదాడి కేసులో వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితులైన మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతమొందించే కుట్రకు ప్రణాళిక రచించి తమ అనుచరులతో అమలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు సమాచారం. నిందితుల విచారణలో వీరి పాత్ర వెల్లడైంది. ఇప్పటికే 17 మందిని నిందితులుగా గుర్తించి 4గురిని అరెస్టు చేశారు. త్వరలో మరిన్ని కీలక అరెస్టులు ఉండొచ్చని సమాచారం. నవంబర్ 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నందిగామలో పర్యటించారు. ఆ రోజు సాయంత్రం 6:30 ఆయన వాహనం గాంధీబొమ్మ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు వెళుతుండగా రైతు బజార్ వద్ద రాళ్లదాడి జరిగింది. ఇందులో సీఎస్ఓ మధుకు గాయమైంది. చంద్రబాబు పర్యటనకు 2 రోజుల ముందు నాటి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తమ అనుచరులతో సమావేశమయ్యారు. బాబు కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కుట్ర పన్నారు. ఇందుకు 3 బృందాల్ని ఏర్పాటు చేశారు. ఓ బృందం విద్యుత్ సరఫరా నిలిపేయడానికి, మరో 2 రాళ్లతో దాడి చేసేందుకు ఏర్పాటయ్యాయి. ఒక బృందం గురి తప్పినా మరోటి పని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. అనుకున్నట్లే ఒక బృందం చంద్రబాబు పర్యటన మార్గం వెంబడే విద్యుత్ సరఫరాను నిలిపేసింది. ఇంతలో ఓ బృందం వెంట తెచ్చుకున్న రాళ్లతో దాడి చేసింది. ఈ ఘటనపై దర్యాప్తులో అప్పటి పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. వైసీపీ నేతలకు ఇబ్బంది కలగకూడదనే నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ దర్యాప్తును పక్కదారి పట్టించారు. దాడి సమయంలో చాలా మంది చంద్రబాబుపై పూలు చల్లుతున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి రాయిగాని అలాంటి వస్తువు విసిరి ఉంటాడని భావిస్తున్నామని అప్పటి సిపి కాంతిరాణా బాధ్యతారాహితంగా వ్యాఖ్యలు చేయడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాడిపై కేవలం సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ కింద 7 ఏళ్లలోపు శిక్షకే ఆస్కారం ఉంది. విధుల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగిని కాదని, సెలవులో ఉన్న వ్యక్తి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. దాడి సమయంలో 12 లైట్లు వెలగలేదని అప్పటి విద్యుత్ అధికారులు పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నట్లు తెలిసింది. వాస్తవాన్ని పరిశీలించకుండానే పోలీసులు సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు పెద్ద స్థాయిలో జరిగాయి. ఘటన జరిగిన సమయంలో తీసిన వీడియోల నుంచి అప్పట్లో టీడీపీ ఆధారాల్ని విడుదల చేసింది. వీటిని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పరిగణలోకి తీసుకోలేదు. 2 ఏళ్ల కిందట ఘటనా స్థలిలో టీడీపీ విడుదల చేసిన చిత్రాల ఆధారంగానే ప్రస్తుతం కేసు చిక్కుముడి వీడింది. ఆ ఫోటోల్ని క్షుణ్ణంగా విశ్లేషించి నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. క్లిప్లో బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్ జెండా దిమ్మె వద్ద నిలబడి ఉన్నారు. వారి కాళ్ల వద్ద ఓ కవర్లో రాళ్లున్నాయి. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన వారి పేర్లు బయటకొచ్చాయి. ఈ 4 పోలీసుల విచారణలో అసలు కుట్ర వెల్లడించారు. దీంతో పాత సెక్షన్ 324తో పాటు కొత్తగా సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, 147, 307, 324, 353 చేర్చారు. అరెస్టైన నిందితులు కన్నగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్, మార్త శ్రీనివాసరావులను ఆదివారం తెల్లవారుజామున నందిగామలోని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి ఒక్కొక్కరికి 20,000 చొప్పున సొంత పూచీకత్తులపై సెల్ఫ్ బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు.